మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. ఈ అధ్యాయంలో కూడా భక్తుడు కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి సన్నుతిస్తున్నాడు. అయితే దేవుడు కలగజేసినటువంటి సృష్టి, ఆయన కలగజేసిన సృష్టికి తాను అందిస్తున్నటువంటి పోషణ, ఇదిగో ఆయన వెలుగును వస్త్రంలాగా కప్పుకున్నాడు. తెరను పరిచినట్టుగా ఆకాశ విశాలాన్ని పరిచాడు. ఆయన గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇంతటి మహాత్మ్యము, ప్రభావము కలిగినటువంటి దేవుడు ఎలా తను కలగజేసిన సృష్టి యావత్తును పరిపాలిస్తున్నాడో, అందులో ఉన్నటువంటి జీవరాశులను పోషిస్తున్నాడో ఈ కీర్తన వివరిస్తోంది. మీరు 14 నుండి 18 వచనాలు చూడండి. పశువులకు గడ్డిని, నర్ల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. 18వ వచనంలో గొప్ప కొండలు, కొండ మేకలకు వణికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. దేవుడు సృష్టి యావత్తును కలగజేసిన తర్వాత ఆయన పోలికలో ఆయన స్త్రీని, పురుషుని కలగజేసినప్పుడు వారిని ఆశీర్వదించి ఇలాగ అంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన కలగజేసినటువంటి భూమి నుండే సమస్తమునకు కావలసినటువంటి ఆహారం పుడుతుందని యోబు గ్రంథంలో కూడా 28వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం. ఆయన కలగజేసిన ఆకాశము, భూమి, నీరు, సముద్రము ఆయన సృజించినటువంటి జీవరాశులకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాయి, ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాయి. ఈ 104వ కీర్తన 25 నుండి 29 వచనాలు చూడండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాటకు నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. సమస్త జీవులకు ఆయనే ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. వేటకు బయలుదేరే సింహపిల్లలైనా, సముద్రములో ఉండేటువంటి జలచరములైనా, ఇక చెట్ల మీద గూడు కట్టుకునే పక్షులైనా దేవుని యొద్ద నుండే ఆహారం పొందుతున్నాయి అంటున్నాడు. ఇదంతయు ఎట్లు దేవుడు తను కలగజేసిన యావత్తును పోషిస్తున్నాడో చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం మనకు జ్ఞాపకం రాక మానదు. 26 నుండి 34 వచనాల్లో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలు కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? అలాగే కింది వచనాల్లో కన్సిడర్ ద లిల్లీస్ అంటాడు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించండి, అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మర్నిత్యముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఇక లూకా సువార్త 12వ అధ్యాయంలో అయితే 24వ వచనంలో కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అక్కడైనా ఇక్కడైనా ప్రభు చెబుతున్న మాట ఒకటే, మీరు చింతించవద్దు. మీరు చింత చేయడం ద్వారా ఒక మూరెడు ఎత్తుని మీరు పెంచలేరు, తక్కువ చేయలేరు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు చింతించనేలా. ఆకాశ పక్షులు, పిచ్చుకలు లేదా కాకులు, అడవి గడ్డి, ఎదుగో పువ్వులు, వీటన్నిటికంటే బహుశ్రేష్టమైన వారిగా ఆయన మనల్ని కలుగజేశాడు. దేవుడైన యెహోవా యోబుతో మాట్లాడుతున్నప్పుడు 38వ అధ్యాయంలో ఇలా ప్రశ్నిస్తున్నాడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడేవాడు. కనుక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులతో చెప్పినట్టుగా దేనిని గురించి మనం చింతించకూడదు, కానీ 4:7 ప్రకారం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు మనం దేవునికి తెలియజేయాలి.
అప్పుడు అదే అధ్యాయంలో 19వ వచనంలో అంటున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇక భక్తులైన పేతురు చెబుతున్న మాట వినండి. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. బహు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్త జీవరాశి కోట్లకు అధికమైనటువంటి ఈ ప్రాణులు కష్టపడవు, వడకవు, కూర్చుకోవు, వాటికి కొట్లు లేవు, అయినా చింత లేదు. ప్రతిదినం అవి దేవుని దగ్గర ఆహారం పొందుతున్నాయి. వీటన్నిటికంటే ప్రాధాన్యత ఇస్తూ తన పోలికలో దేవుడు మనల్ని కలగజేశాడు. వీటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. కానీ మనిషి ఎందుకు అనుదినము దేవుని యొద్ద ఆహారం పొందలేకపోతున్నాడు? మనిషి ఎందుకు కేవలం బ్రతకడానికి, జీవించడానికి కూడా ఇంత కష్టపడుతున్నాడు? సృష్టిలో ఉన్నటువంటి ఏ పక్షి అయినా, ఏ జంతువు అయినా, ఏ జలచరమైనా కలగజేసిన సృష్టికర్త మీద తిరుగుబాటు చేయలేదు. అయితే మానవుడు ప్రారంభము నుంచే దేవుని పైన తిరుగుబాటు మొదలుపెట్టాడు. తక్కిన జీవరాశులన్నీ ఉదయం లేవగానే దేవుని మీద ఆధారపడుతున్నాయి. ఆయన గుప్పిలి విప్పుతాడని ఎదురు చూస్తున్నాయి. మానవుడు విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత అలసిపోతే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీరెల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందింపచేయును గాక. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై కాచి కాపాడి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.